టు టెక్ బోరెడ్డి. ఈరోజు మనం బోస్ సౌండ్ స్పోర్ట్ ఫ్రీ వైర్లెస్ హెడ్ఫోన్స్ అన్బాక్స్ చేసి చూద్దాము. బాక్స్ ఈ విధంగా ఉంటుందండి. అండ్ మనకి ఫ్రంట్లో చూస్తే మెటీరియల్ నెంబర్, అలాగే ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, ఎంత ఇన్ఫర్మేషన్ బాక్స్ మీద ఉంది మీరు చూడవచ్చు. ప్యాకేజింగ్ మాత్రం చాలా నీట్గా చాలా బాగుందండి. ఫస్ట్ ఓపెన్ చేసి చూద్దాం మనం ఏమేమి ఉన్నాయో దీంట్లో. ఫస్ట్ ఓపెన్ చేయగానే మీకు మాన్యువల్, అలాగే కేస్ అనేది కనపడుతుంది. ఇయర్ఫోన్స్ కేస్ అనేది ఇయర్ఫోన్స్ కేస్ అనేది చాలా బాగుందండి. చాలా ప్రీమియంగా, చాలా బిల్డ్ క్వాలిటీ చాలా హైగా ఉంది. చూడొచ్చు బోస్ లోగో కూడా ఉంది దాని మీద. దీన్ని తీసి పక్కన వేసేద్దాం. అండ్ మీకు మాన్యువల్ అనేది ఉంది పైన. మాన్యువల్లో మీకు ఏమేమి ఉన్నాయో మళ్ళీ చూసి చూపిస్తాను. అలాగే ఈ టిప్స్ అనేది ఇవ్వడం జరిగింది, 2 సెట్స్. అలాగే ఒక సెట్ వచ్చేసి మీకు బాక్స్లో ఉంటుంది కేసులో. అలాగే ఈ వైర్ అనేది ఇవ్వడం జరిగింది, డిస్క్రైబ్ చేసి చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి మీకు మైక్రో యూఎస్బి కేబుల్ ఇవ్వడం జరిగింది. ఇది మన నార్మల్ ఫోన్స్కి వచ్చే కేబుల్ అని ఉంది. అంత క్వాలిటీ ఏం లేదు, బట్ ఓకే. అండ్ మీకు వచ్చేసి ఇయర్ టిప్స్ అండి. ఇవి మీకు అక్కడ చూడవచ్చు, మీకు లార్జ్ అనేది రాసి ఉంది, ఎల్ అని. దీని యొక్క క్వాలిటీ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఇవండి మీకు సిలికాన్ ఇయర్ టిప్స్. ఇవి క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది, ప్రీమియంగా ప్లాస్టిక్. అలాగే ఇవి వచ్చేసి మీకు స్వెట్, వెదర్ రెసిస్టెంట్ ఇవి ఇయర్ బడ్స్. కరెక్ట్గా ఇయర్లో మనకి కూర్చుంటున్నవి. నేను ట్రై చేసి చూడటం జరిగింది. ఇవి వచ్చేసి మీకు లార్జ్ సైజ్, ఇవి మెన్షన్ కూడా చేశారు దాని మీద. అలాగే మీకు స్మాల్ సైజు 1 మోర్ ఇయర్ టిప్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవి వచ్చేసి స్మాల్. అలాగే మీడియం వచ్చేసి మీకు బాక్స్లో ఉండటం జరుగుతుంది దాంతోపాటు. అలాగే సమ్ పేపర్ వర్క్. దీంట్లో ఏమేమి వచ్చాయో చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి. దీంట్లో సమ్ వారంటీ ఇన్ఫర్మేషన్, బేసిక్ ఎలా కనెక్ట్ చేయాలి, పేరింగ్, అలాగే ఇదంతా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు ఆన్లైన్లో మీకు వాళ్ళ ప్రోడక్ట్ రిజిస్టర్ కూడా చేసుకోవచ్చు. మన ప్రోడక్ట్ వాళ్ళ వెబ్సైట్లో చేసుకొని మీకు వారంటీ ఇన్ఫర్మేషన్ అనేది చెక్ చేసుకోవచ్చు. వెబ్సైట్ మొత్తం ఇవ్వటం జరిగింది. అలాగే మాన్యువల్ అండి. ఇది 2 లాంగ్వేజెస్లో ఉంది, ఇంగ్లీష్ అండ్ చైనా లాంగ్వేజెస్లో. మీకు పేరింగ్ ఎలా చేయాలి మొత్తం ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుంది. దీన్ని తీసి పక్కనేద్దాం. అలాగే బేసిక్ ఫంక్షనాలిటీ మీరు ఇక్కడ చూడవచ్చు. హెడ్ఫోన్స్ ఫంక్షన్స్ మీకు వచ్చేసి ఏ బటన్ దేనికి యూజ్ అవుతుంది, అలాగే వాల్యూమ్ అప్ డౌన్ బటన్, మధ్యలో బటన్ ఏమవుతుంది, అలాగే వీటన్ని ఫంక్షనాలిటీ ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు టెక్నికల్ డీటెయిల్స్, మోడల్ నెంబర్ మీరు ఇక్కడ చూడవచ్చు 7743730010. అలాగే దీని వెయిట్ 18.1 grams. అలాగే మీకు ఏ బ్యాటరీ, లిథియం అయాన్ బ్యాటరీ. మొత్తం మెయిన్ కంపార్ట్మెంట్ ఓపెన్ చేసి చూద్దాము. ఫినిషింగ్, క్వాలిటీ, ఎవ్రీథింగ్ చాలా బాగుందండి దీంట్లో. లోగో, అలాగే బ్యాక్ సైడ్ మీకు ఛార్జింగ్ పెట్టడానికి కనెక్షన్ స్లాట్ ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది. ఆ ఇండికేషన్ వచ్చేసి బ్యాటరీ లెవెల్ ఇండికేషన్ చేస్తుంది. అలాగే మీకు ఒక బటన్ ఇవ్వడం జరిగింది. ప్రెస్ చేయగానే మీకు సూట్ కేసు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు దీంట్లో చూడవచ్చు, చాలా క్యూట్గా ఉన్నాయి 2 ఇయర్ ఫోన్స్, వైర్లెస్ హెడ్ఫోన్స్. అవి ఓపెన్ చేసి చూద్దామండి. అలాగే మీకు లెఫ్ట్, రైట్ ఇండికేషన్ మొత్తం ఇవ్వటం జరిగింది.
అలాగే దీనికి మ్యాగ్నెట్స్ ఉంటాయండి. మ్యాగ్నెట్స్ మీకు హోల్డ్ చేసి అలాగే మీకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇది వచ్చేసి బ్యాటరీ కేసు. దీంట్లో బ్యాటరీ కూడా ఉంటుంది. మీకు లెఫ్ట్ రైట్ మీకు ఛార్జింగ్ ఉందా లేదా అనేది మీకు ఇండికేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆ నాజిల్ అనేది గట్టిగా మూసి పెట్టుకొని ఉంటుందని మీరు క్లోజ్ చేసినప్పుడు మీరు ఆ బటన్ ప్రెస్ చేసి ఓపెన్ చేసి మీ ఇయర్ ఫోన్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. అది బ్యాటరీ అంటే చాలా బాగుంది. క్వాలిటీ మాత్రం బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. దీన్ని పక్కన పెట్టేసేద్దాం. మెయిన్ ఇయర్ ఫోన్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఇవి వచ్చేసి మీడియం ఇయర్ టిప్స్ దీనికి ఇవ్వడం జరిగింది. ఇందాక బాక్స్లో మనం లార్జ్ స్మాల్ ఆల్రెడీ మనం ఒకసారి చూసాము. అలాగే మీకు ఇక్కడ బటన్స్ చూసారా? బటన్స్ చూసినట్లయితే మీకు వాల్యూమ్ అప్ డౌన్ అలాగే పే లెఫ్ట్ అక్కడ ఇండికేషన్ కూడా ఇవ్వడం జరిగింది క్లియర్గా. అలాగే ఇవి వచ్చేసి మ్యాగ్నెటిక్స్. ఇవి గట్టిగా హోల్డ్ చేసి పెట్టుకుంటాయి మీరు బాక్స్లో పెట్టినప్పుడు, ఎక్కడికి కదలకుండా ట్రావెల్ చేసేటప్పుడు. అలా చూడొచ్చు, రెండు పక్కల ఇవ్వడం జరిగింది. మీరు గమనించినట్లయితే ప్లస్ వాల్యూమ్ అప్ డౌన్, మధ్యలో వచ్చి ప్లే పాస్ బటన్ అండి. అలాగే లెఫ్ట్ దానికి వచ్చేసి మీకు పవర్ బటన్ ఇవ్వటం జరిగింది. మీరు లాంగ్ ప్రెస్ చేస్తే మీకు పవర్ ఆన్ అవ్వటం జరుగుతుంది. లైక్ బ్లింకింగ్ అవ్వటం జరుగుతుంది విత్ వైట్ డిస్ప్లే, ఎల్ఈడి డిస్ప్లే. అది వచ్చేసి ప్లే పాస్. చాలా బాగుందండి బటన్స్ కూడా ప్రెస్సింగ్. బిల్డ్ క్వాలిటీ మాత్రం అవసరంగా ఉంది. మీకు తీయంగానే బాక్స్ కేసు నుంచి తీయంగానే రెండు ఆటోమేటిక్గా పేర్ అవ్వటం జరుగుతుంది. ఒకసారి వీటిని ప్లేస్ చేద్దాం, ఎలా మ్యాగ్నెటిక్ ఎలా వర్క్ అవుతుంది అనేసి. ఆ విధంగా మీరు ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ కేసులో బ్యాటరీలో ఏమీ పవర్ లేదు, అందువల్ల ఏమీ ఎల్ఈడి ఇండికేషన్స్ ఏమి చూపించడం లేదు. పేరింగ్ ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ ఇయర్ ఫోన్స్ని తీయగానే ఆటోమేటిక్గా రెండు పేర్ అయిపోతాయి. మీకు డివైస్ యొక్క నేమ్తో మీకు డిస్ప్లే కనబడుతుంది. బోస్ SoundSport కనెక్టింగ్ అండ్ ఇట్ ఈస్ కనెక్టెడ్. కనెక్ట్ చేసిన తర్వాత మీకు పైన సింబల్ చూపిస్తుంది, బ్లూటూత్ సింబల్ కనెక్ట్ అయిందా లేదా అనేసి. ఒకసారి సాంగ్ ప్లే చేసి చూద్దాము సౌండ్ క్వాలిటీ ఎలా ఉందనేసి. సౌండ్ క్లారిటీ మాత్రం సూపర్గా ఉందండి, చాలా బాగున్నాయి. వోకల్స్ కానీ చాలా బాగున్నాయి. నాయిస్ క్యాన్సిలేషన్ ఉండటం వల్ల చాలా బాగా వినపడుతున్నాయి సాంగ్స్ అనేవి. ట్రిబుల్స్ కానీ చాలా బాగున్నాయండి. అలాగే మీకు ఒకసారి మీకు ఛార్జ్ చేస్తే 5 hours వరకు ప్లే టైం ఉంటుంది ఒకసారి ఛార్జ్ చేస్తే. అలాగే అడిషనల్గా మీకు బాక్స్లో 10 hours ఛార్జింగ్ రావడం జరుగుతుంది విత్ కేసు. ఓకే, అలాగే మీకు బాక్స్ నుంచి కానీ వైట్ ఎల్ఈడి బ్లింక్ అవుతుంది. వన్స్ మీరు కనెక్ట్ చేసిన వెంటనే మీకు ఇక్కడ చూడవచ్చు, మీకు బ్లూ కలర్లో మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అలాగే చాలా లైట్ వెయిట్. ఇదండి SoundSport ఫ్రీ వైర్లెస్ హెడ్ఫోన్స్ ఫ్రమ్ బోస్. ఇక్కడ మీకు ఛార్జింగ్ రేట్ ఇండికేషన్ చూపించడం జరుగుతుంది. ఇది నేను యూజ్ చేశానండి, 1 day యూజ్ చేశాను ఫుల్గా.
బట్ 18,000 దీని కాస్ట్ అండి. అంత కాస్ట్ పెట్టి నాకైతే అనవసరం అనిపించింది. బట్ ఎక్కువ స్పెండ్ చేసి కొనాలనుకునే వాళ్ళకి ఇది మంచి ఆప్షన్. చాలా బాగుంది. హెడ్ఫోన్స్ చాలా ప్రీమియంగా, చాలా గుడ్ వైజ్ కూడా చాలా బాగుంది. ఇదండి బోస్ SoundSport ఫ్రీ వైర్లెస్ హెడ్ఫోన్స్ అన్బాక్సింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాటరీ ఇండికేషన్ అనేది చూపించడం జరుగుతుంది, చూడొచ్చు. ఇదండి బోస్ SoundSport ఫ్రీ వైర్లెస్ హెడ్ఫోన్స్ అన్బాక్సింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ మీకు లింక్లో ఇస్తాను. అలాగే బయింగ్ అమెజాన్ నుంచి కానీ ఫ్లిప్కార్ట్ నుంచి ఎలా కొనాలో మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.